థిక్ హెయిర్ కావాలి, మెరుస్తున్న జుట్టు కావాలి అనేది ప్రతి ఒక్క అమ్మాయి యొక్క కోరిక. అండ్ ఆబ్వియస్లీ ఆ జుట్టు కారణంగా కూడా వాళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు జుట్టుని చాలా అందంగా రూపొందించుకోవాలి, చాలా అందంగా మార్చుకోవాలనుకుంటూ ఉంటారు. కొంతమందికి న్యాచురల్గానే పర్ఫెక్ట్ హెయిర్ అనేది వస్తుంది. కొంతమంది మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఆ పర్ఫెక్ట్ హెయిర్, సాఫ్ట్ థిక్ సిల్కీ హెయిర్ అనేది వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో హెయిర్ కోసం అమ్మాయిలు తీసుకోవాల్సిన 10 జాగ్రత్తల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మోస్ట్లీ అమ్మాయిలకే కాదు, అబ్బాయిలు కూడా చూడండి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా ఈ విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయి. నెంబర్ 10, వాషింగ్. ఫస్ట్ మనం ఒక సింప్లెస్ట్ థింగ్తో మొదలు పెడదాం. అమ్మాయిలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు బాత్రూంలోకి వెళ్ళి తలస్నానం చేయడానికి ముందు వాళ్ళ యొక్క జుట్టుని కోంబుతో ఒకసారి కంప్లీట్గా తువ్వాలి. ఒకవేళ స్నానానికి ముందు తల దూకోకుండా వెళ్ళి తలస్నానం చేసినట్టయితే ఆ హెయిర్ డ్రై అయిన తర్వాత చిక్కులు పడిపోతూ ఉంటుంది. సో అందుకని ముందే దూకోవాలి. ఆ తర్వాత స్నానం చేస్తున్నప్పుడు కూడా షాంపూని నేరుగా తల మీద పెట్టేసేయకూడదు. ముందు మీ చేతుల్లోకి తీసుకొని ఆ తర్వాత మీ యొక్క చేతులతోనే వెట్ హెయిర్ మీద అప్లై చేయాలి. ఆ షాంపూని మీ జుట్టు యొక్క రూట్స్ నుంచి కంప్లీట్గా అప్లై చేయండి. ఆ తర్వాత మీ చెవుల భాగం, ఆ తర్వాత మీ జుట్టు యొక్క వెనక భాగం, వీటన్నిటిని కూడా అసలు ఏమాత్రం మిస్ చేయకుండా షాంపూ పెట్టండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు యొక్క చిగుళ్ళలో బ్లడ్ ఫ్లోయింగ్ అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. సో హెయిర్ గ్రోత్ అనేది మరింత ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత మీ జుట్టుని వామ్ వాటర్తో కంప్లీట్గా క్లీన్ చేసేసేయండి. ఒకవేళ అవసరం అనుకుంటే మళ్ళీ వామ్ వాటర్తో రిన్స్ చేయండి. ఆ తర్వాత హెయిర్ కండిషనర్ని వాడటం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఆ తర్వాత మళ్ళీ వేడి నీళ్లు మరియు చన్నీళ్లతో మీ జుట్టుని పూర్తిగా కడిగేసేయండి. ఆ తర్వాత మీ జుట్టు యొక్క మొదళ్ళ దగ్గర నుంచి కూడా మీ జుట్టుని కంప్లీట్గా డ్రై అయ్యేలాగా ఏదో ఒక టవల్తో కంప్లీట్గా తుడుచుకోండి. ఇదంతా మాకు ఆల్రెడీ తెలిసిందే కదా అని మీరు అనొచ్చు. తెలిసిందే, కాకపోతే ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్తున్నా. నెంబర్ 9, బ్లో డ్రైయింగ్. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీ జుట్టుకి ఏవైనా కొన్ని స్పెషల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, వాటిని అప్లై చేయండి. ఆ తర్వాత మీ జుట్టుని ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా వేరు సెక్షన్స్లోకి డివైడ్ చేయండి. ఆ తర్వాత బ్లో డ్రైయర్ని మీ జుట్టుకి 6 ఇంచుల డిస్టెన్స్లో ఉంచి మీ జుట్టుని కంప్లీట్గా డ్రై అయ్యేలా చేయండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జుట్టు యొక్క రూట్స్కి కూడా ఆ బ్లో డ్రైయింగ్ ఎయిర్ అనేది తగులుతూ ఉంటుంది. సో దీని కారణంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే మీ జుట్టు యొక్క వెనక భాగం నుంచి మీరు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత సైడ్ సెక్షన్స్కి వెళ్ళండి. ఆ తర్వాత సైడ్ సెక్షన్స్ కూడా అయిపోయిన తర్వాత మాత్రమే ముందుకు రండి. ముందును కూడా మొత్తం కంప్లీట్గా డ్రై చేసేయండి. ఈ బ్లో డ్రైయర్ని వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే వాడండి, అంతకంటే ఎక్కువ వాడద్దు. ప్రతిరోజు వాడినట్టయితే మీ జుట్టు మరింత డ్రై అయిపోయే అవకాశం ఉంది అండ్ ఊడిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సమ్మర్లో మీ జుట్టు ఆల్రెడీ కొంత హీట్కి గురవుతూ ఉంటుంది కాబట్టి మీరు సమ్మర్లో అయితే అసలు ఎక్కువగా వాడకపోతేనే మంచిది ఈ బ్లో డ్రైయర్ని. నెంబర్ 8, హెయిర్ టైప్స్. యాక్చువల్గా హెయిర్లో చాలా రకాల టైప్స్ అనేవి ఉంటాయి. సో దీని గురించి తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 1, మీరు మీ జుట్టుని ఎన్నిసార్లు వాష్ చేస్తారు? ఆప్షన్ ఏ, ప్రతి 2-3 రోజులకు ఒకసారి. ఆప్షన్ బి, ప్రతిరోజు. ఆప్షన్ సి, వారానికి ఒకసారి. ఆప్షన్ డి, ప్రతి 2 నుంచి 4 రోజులకు ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 2, మీ జుట్టు యొక్క మొదళ్ళు ఎంత వేగంగా ఆయిలీగా మారిపోతాయి? అంటే తలస్నానం చేసిన ఎన్ని రోజులకి? ఆప్షన్ ఏ, ఆఫ్టర్ 2 days. ఆప్షన్ బి, ఆ రోజు సాయంత్రానికి. ఆప్షన్ సి, ఆ వారం యొక్క చివరి నాటికి. ఆప్షన్ డి, ఆఫ్టర్ 2 or 3 days. క్వశ్చన్ నెంబర్ 3, మీ జుట్టు యొక్క చిగుళ్ళు అనేవి ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ, నార్మల్గానే ఉంటాయి, అంటే కలిసే ఉంటాయి. ఆప్షన్ బి, అక్కడక్కడ విడిపోయి ఉంటాయి. ఆప్షన్ సి, చాలా డ్రైగా బ్రిటిల్గా ఉంటాయి. ఆప్షన్ డి, డ్రై అయిపోయి పూర్తిగా స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 4, మీ జుట్టు యొక్క వాల్యూమ్ అనేది ఏ స్థాయిలో ఉంటుంది? ఆప్షన్ ఏ, నార్మల్గానే ఉంటుంది. ఆప్షన్ బి, స్నానం చేసిన తర్వాత ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆప్షన్ సి, ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఆప్షన్ డి, చిగుళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, మీ జుట్టుని ఎలక్ట్రిక్ అప్లయన్సెస్తో ఎన్నిసార్లు వారంలో ప్రయోగాలకు గురి చేస్తారు? ఆప్షన్ ఏ, అప్పుడప్పుడు. ఆప్షన్ బి, చాలా రేర్గా. ఆప్షన్ సి, కొంచెం ఎక్కువసార్లే. ఆప్షన్ డి, చిగుళ్ళ దగ్గర మాత్రమే ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆప్షన్ ఏని గనక ఎక్కువ సార్లు చూస్ చేసుకున్నట్టయితే కంగ్రాచులేషన్స్, మీ హెయిర్ అనేది నార్మల్ కండిషన్లోనే ఉంది. అండ్ అంతేకాకుండా మీ హెయిర్ చాలా రేరెస్ట్ టైప్ అనే చెప్పాలి. అండ్ మీరు చాలా లక్కీ అని కూడా చెప్పాలి.
మీరు చేయాల్సిన పనుల్లో జస్ట్ నార్మల్గా వాష్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా సూర్యుడి నుంచి మీ జుట్టుని ప్రొటెక్ట్ చేసుకోండి. అండ్ అంతే, ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ మీరు ఆప్షన్ బిని కనుక ఎక్కువగా చూస్ చేసుకున్నట్టయితే దాని అర్థం ఏంటంటే మీ జుట్టు ఆయిలీగా ఎక్కువ ఉంటుందని అర్థం. ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుందంటే మీ యొక్క స్కాల్ప్ కూడా ఆయిలీగానే ఉంటుంది కాబట్టి. సో ఈ టైప్ ఆఫ్ హెయిర్ని కలిగి ఉన్న పీపుల్ ఏం చేయాలంటే వాళ్ళ యొక్క హెయిర్ని టచ్ చేయడం తగ్గించాలి. అలాగే ఆయిల్ మసాజ్ను కూడా తగ్గించాలి. ఒకవేళ కాదు కూడదని కంటిన్యూ చేసినట్టయితే సిచ్యువేషన్స్ మరింత వరస్ట్గా మారిపోతాయి. అండ్ అంతేకాకుండా మీరు మీ యొక్క జుట్టుని హాట్ వాటర్తో అసలు వాష్ చేయకూడదు. దీని కారణంగా ఆయిల్ ప్రొడక్షన్ అనేది మరింత పెరుగుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఆప్షన్ సిని కనుక చూస్ చేసుకున్నట్టయితే మీ హెయిర్ డ్రై టైప్ హెయిర్ అని అర్థం. ఇలా ఎందుకు జరుగుతుందంటే మీ యొక్క స్కాల్ప్ కూడా డ్రైగానే ఉంది కాబట్టి. ఈ సిచ్యువేషన్లో ఏం చేయాలంటే మీరు హాట్ ఆయిల్ మసాజ్ని రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి. కాకపోతే ప్రతిరోజు షాంపూ పెట్టడాన్ని మాత్రం తగ్గించుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు షాంపూ పెట్టినట్టయితే మీ హెయిర్ మరింత డ్రై అయిపోయే అవకాశం ఉంది. ఆప్షన్ డి, ఒకవేళ మీరు ఆప్షన్ డీని ఎక్కువగా చూస్ చేసుకున్నట్టయితే మీకు కాంబినేషన్ హెయిర్ టైప్ ఉందని అర్థం. అంటే మీ జుట్టు అప్పుడప్పుడు ఆయిలీగా ఉంటుంది, అప్పుడప్పుడు డ్రైగా కూడా ఉంటుంది. కొన్నిసార్లు జుట్టు మొదట్లో ఆయిలీగా ఉండి జుట్టు చివరికి వచ్చేసరికి పూర్తిగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే హాట్ టెంపరేచర్స్ దగ్గర బ్లో డ్రైయింగ్ని కంప్లీట్గా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దీని కారణంగా మీ యొక్క స్కిన్ అనేది మరింత డ్రైగా మారిపోతుంది. అండ్ అప్పుడప్పుడు మీ యొక్క రూట్స్ దగ్గర మరింత ఆయిల్ అనేది కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో ఇదంతా మంచి ఆప్షన్ ఏమీ కాదు. నెంబర్ 7, కర్లింగ్ ఐరన్. కర్లింగ్ ఐరన్ని చూస్ చేసుకోవడానికి ముందు మీరు ఎప్పుడైనా సరే మీ యొక్క హెయిర్ టైప్ ఆధారంగానే మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ జుట్టు చాలా తిన్నగా ఉంటుందనుకోండి, అప్పుడు ఆ కర్లింగ్ ఐరన్ యొక్క టెంపరేచర్ని మ్యాక్సిమం 170 డిగ్రీల టెంపరేచర్ వరకు పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒకవేళ మీ జుట్టు కనుక నార్మల్ హెయిర్ అనుకోండి, అప్పుడు మీకు 170 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్ వరకు పెట్టుకోవచ్చు. ఒకవేళ అలా కాకుండా మీ జుట్టు చాలా తిక్కగా ఉంటుందనుకోండి, అప్పుడు మీరు 200 డిగ్రీల నుంచి 230 డిగ్రీల వరకు పెట్టుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే సిలిండ్రికల్ కర్లింగ్ ఐరన్ అనేది ఒకటి ఉంటుంది, అలాగే కోనికల్ ఐరన్ కూడా ఉంటుంది. అయితే ఈ సిలిండ్రికల్దే మీకు యాక్చువల్గా ఎక్కువ కర్ల్స్ని ఇస్తూ ఉంటుంది, కోనికల్ది చాలా అన్యాచురల్ వేవ్స్ ఇస్తుంది. సో దీని కారణంగా మీకు ఉన్న లుక్ కూడా పోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎంతసేపు ఆ ఐరనింగ్ చేస్తున్నారనే దాన్ని బట్టి కూడా మీ జుట్టు యొక్క కర్ల్స్ అనేవి ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీరు 5 సెకండ్లు కనుక చేస్తున్నట్టయితే నార్మల్ కర్ల్స్ ఉంటాయి, అది మీకు పెద్దగా కనిపించదు. 7 సెకండ్స్ పాటు కనుక మీరు చేసినట్టయితే మీకు కొంచెం మంచి కర్ల్స్ అనేవి వస్తాయి. ఇది మీకు కొంచెం అడ్వైజబుల్, ఎందుకంటే సాధారణంగా ఎక్కువ మంది 7 సెకండ్స్ పాటు ఉంచుతూ ఉంటారు. ఒకవేళ మీరు 10 సెకండ్స్ పాటు కనుక చేసినట్టయితే మీకు బీచ్ వేవ్స్ లాగా ఉంటుంది మీ జుట్టు అనేది. అది ఇంకొంచెం అందంగా ఉంటుంది చూడడానికి, కాకపోతే జుట్టు కొంచెం ఎక్స్ట్రాగా డ్యామేజ్ అవుతుంది. సో అదంత మంచిది కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా వెట్ హెయిర్ని కర్ల్ చేయొద్దు. అలాగే మీ యొక్క కర్లింగ్ ఐరన్ని వాడిన వెంటనే దాన్ని క్లీన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ప్రతిరోజు దాన్ని అసలు వాడకండి. నెంబర్ 6, హెయిర్ స్ట్రైటనర్. ఇక్కడ కూడా మీరు మీ యొక్క జుట్టును బట్టి టెంపరేచర్ని మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ థిన్ హెయిర్ అయితే 170 డిగ్రీస్ వరకు, అండ్ అలా కాకుండా ఒకవేళ మీది థిక్ హెయిర్ అయినట్టయితే 200 డిగ్రీస్ వరకు కూడా టెంపరేచర్ని పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ స్ట్రైట్నర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు సెరామిక్ది కనుక వాడుతున్నట్టయితే ఇది కొంచెం మంచిదే, ఎందుకంటే దీన్ని రెగ్యులర్గా వాడడానికి ఇది చాలా బాగుంటుంది. ఒకవేళ అలా కాకుండా టోర్మలైన్ అని మరొకటి ఉంటుంది, ఇది థిక్ హెయిర్ ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ అంతేకాకుండా మీ జుట్టుని స్టాటిక్ ఎలక్ట్రిసిటీ నుంచి కాపాడుతూ ఉంటుంది. టైటానియం అనేది కూడా ఒకటి ఉంటుంది, ఇది కేవలం ప్రొఫెషనల్స్ మాత్రమే వాడుతూ ఉంటారు. వాళ్ళు ప్రొఫెషనల్ హెయిర్ స్టైలింగ్ కోసం దీన్ని ఉపయోగిస్తారు. అది జనరల్ యూసేజ్కి అంత ఎక్కువగా దొరకకపోవచ్చు. దీన్ని ఎలా వాడాలి? ఫస్ట్ ఏదైనా ఒక హీట్ ప్రొటెక్షన్ స్ప్రేని మీ జుట్టు మీద స్ప్రే చేయండి. ఆ తర్వాత మీ జుట్టు కంప్లీట్గా డ్రై అయిపోయేంత వరకు వెయిట్ చేయండి. ఆ తర్వాత మీ యొక్క జుట్టుని స్ట్రైట్నింగ్ చేయడం అనేది ఫస్ట్ సైడ్స్ నుంచి కానీ లేదంటే మీ జుట్టు యొక్క వెనక భాగం నుంచి కానీ మొదలు పెట్టండి. ఆ తర్వాత మెల్లిమెల్లిగా స్ట్రైట్ చేసుకుంటూ రండి. అండ్ అది కూడా మొదళ్ళ దగ్గర నుంచి కూడా వీలైతే స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. ఆ తర్వాత సెంట్రల్ పార్ట్కి రండి. సెంట్రల్ పార్ట్ కూడా కంప్లీట్గా స్ట్రైటన్ చేసుకోండి. అండ్ మీరు అది కంప్లీట్ చేసిన తర్వాత మీ జుట్టుని కంప్లీట్గా దువ్వండి. అప్పుడు మీకు ఏమైనా 1-2 చిక్కులు ఉన్నా కూడా అవి కూడా పోయి హెయిర్ అనేది కంప్లీట్గా స్ట్రైట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ హెయిర్ స్ట్రైట్నర్ని ఏదైనా ఒక ప్రాంతంలో 2 నుంచి 3 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉంచకండి. ఉంచినట్టయితే ఆ ప్రాంతంలో జుట్టు అంతా కూడా కట్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా వారంలో కేవలం ఒక్కసారి మాత్రమే వాడండి, అంతకుమించి ఎక్కువ యూజ్ చేయొద్దు. సేమ్ వీటిని కూడా వాడేసిన తర్వాత కంప్లీట్గా క్లీన్ చేయండి. నెంబర్ 6, హెయిర్ ఆయిల్.
ఫస్ట్ మనం అవకాడో ఆయిల్తో స్టార్ట్ చేద్దాం. ఇది చాలా అద్భుతమైన ఆయిల్ అనే చెప్పాలి, ఎందుకంటే దీని కారణంగా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇది మన జుట్టుని స్మూత్గా మారుస్తుంది, ఇది మన జుట్టుని నారిష్ చేస్తుంది, అలాగే మాయిశ్చరైజ్ కూడా చేస్తూ ఉంటుంది. సో దీన్ని ఎలా వాడాలంటే, ఒక 5 టేబుల్ స్పూన్ల అవకాడో ఆయిల్ని తీసుకోండి, దానికి 3 నుంచి 5 టేబుల్ స్పూన్ల కోకోనట్ ఆయిల్ని కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కొంతసేపు వేడి చేసిన తర్వాత దాన్ని జుట్టుకు అప్లై చేయండి. ఆ తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు అలా వదిలేసి ఆ తర్వాత వాష్ చేసేయండి. సో ఇది మీ జుట్టుకి చాలా మంచి చేస్తుంది. సెకండ్ది ఆర్గాన్ ఆయిల్. ఇది మీ జుట్టుని మాయిశ్చరైజ్ చేస్తుంది, నోరిష్ చేస్తుంది, అలాగే మీ జుట్టు కనుక పోయినట్టయితే దాన్ని మళ్ళీ రీజనరేట్ కూడా చేస్తూ ఉంటుంది. చాలా మంచి ఆయిల్ ఇది. దీన్ని మీరు ప్యూర్ ఫామ్గా అయినా తీసుకోవచ్చు, లేదా వేరే ఆయిల్స్తో కలిపైనా తీసుకోవచ్చు. హెయిర్ కండిషనర్ని వాడే బదులు ఈ ఆయిల్ వాడినట్టయితే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. థర్డ్ది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా డ్యామేజ్ అయిన మన హెయిర్ యొక్క న్యాచురల్ వైటాలిటీని రీగైన్ చేసుకోవడానికి చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. సో మీరు ఈ కోకోనట్ ఆయిల్ని హెయిర్ మసాజ్ కోసం వాడుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ యొక్క షాంపూలో కొన్ని డ్రాప్స్ కలిపేసి కూడా మీరు వాడుకోవచ్చు. సో అలాగైనా సరే దీని కారణంగా వచ్చే బెనిఫిట్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. జోజోబా ఆయిల్. ఇది కూడా మన జుట్టుకి చాలా మంచి బెనిఫిట్స్ని ఇస్తుంది. హెయిర్ మసాజ్ కోసం దీన్ని వాడుకోవచ్చు, లేదంటే మీ చేతుల్లోకి కొన్ని డ్రాప్స్ ఆయిల్ని వేసుకొని ఆ తర్వాత మీ జుట్టు మొత్తం స్ప్రెడ్ అయ్యేలా మీకు మీరే మసాజ్ చేసుకోవచ్చు. అలాగైనా కూడా దీని కారణంగా వచ్చే బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. నెంబర్ 4 హెయిర్ మాస్క్. హెయిర్ మాస్క్ అంటే ముక్కుకు పెట్టుకునే మాస్క్ని జుట్టుకు పెట్టుకొని వెళ్ళడం కాదు. కొన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి, వాటితో ఒక స్పెషల్ మిశ్రమాన్ని తయారు చేసుకొని మన జుట్టుకు అప్లై చేసుకొని చాలాసేపు అలా ఉంచుకోవాల్సి ఉంటుంది. అలా ఉంచినట్టయితే మన జుట్టు అనేది ఫాస్ట్గా రికవర్ అవుతుంది, అలాగే మన జుట్టు అనేది మరింత ఆరోగ్యకరంగా కూడా మారుతూ ఉంటుంది. సో ఈ మాస్కులను కూడా మన జుట్టు యొక్క రకాలను బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీది నార్మల్ హెయిర్ అయినట్టయితే 2 టేబుల్ స్పూన్ల బర్డాక్ ఆయిల్ని తీసుకోండి, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ని తీసుకోండి, 10 డ్రాప్స్ విటమిన్ ఏని 10 డ్రాప్స్ విటమిన్ ఏని తీసుకోండి. అంటే మార్కెట్లో దొరుకుతాయి మీకు ఇవన్నీ కూడా. వీటిని తీసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా వేడి చేయండి. ఆ తర్వాత కంప్లీట్గా మిక్స్ చేయండి. ఆ తర్వాత మీ జుట్టుకి అప్లై చేసి 1 అవర్ పాటు అలా ఉంచండి. ఆ తర్వాత ఆ మాస్క్ మొత్తాన్ని కూడా కంప్లీట్గా కడిగేసేయండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు అనేది బాగా బలపడుతుంది. ఇది వీక్ హెయిర్ వాళ్ళ కోసం. 1 టేబుల్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ హనీని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ ఆలోవెరా జ్యూస్ తీసుకోండి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలపండి. ఆ తర్వాత మీ జుట్టుకి దీన్ని అప్లై చేసి అరగంట తర్వాత దాన్ని కంప్లీట్గా వాష్ చేసేయండి. దీని కారణంగా మీ జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా మారుతూ ఉంటుంది. అండ్ ఇది మీకు కావాల్సిన విటమిన్స్ అన్నింటినీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీ జుట్టు కనుక ఆయిలీ హెయిర్ అయినట్టయితే మీకోసం కూడా ఒక స్పెషల్ మిశ్రమం ఉంది. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ డ్రై మస్టర్డ్ తీసుకోండి, అండ్ అలాగే 4 టేబుల్ స్పూన్ల వేడి నీళ్ళని తీసుకోండి, 3 టేబుల్ స్పూన్ల క్లేని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ హనీని తీసుకోండి, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని తీసుకోండి. ఆ తర్వాత దీన్ని కూడా కంప్లీట్గా మిక్స్ చేసి మీ జుట్టుకి అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత మీ జుట్టుని కంప్లీట్గా వాష్ చేసేయండి. ఇది మీ జుట్టుకి చాలా హెల్తీ గ్లోని ఇస్తుంది, అలాగే మీ జుట్టు యొక్క సంఖ్యని, మీ జుట్టు యొక్క వాల్యూమ్ని కూడా పెంచుతూ ఉంటుంది. సో చాలా మంచిది ఇది. నెంబర్ 3 డైట్. డైట్ అనేది కూడా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. ఎందుకంటే మన బాడీలో ఉండే విటమిన్స్ మరియు మన బాడీలో ఉండే మినరల్స్ కారణంగా మన జుట్టు యొక్క ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకోవాల్సిన విటమిన్స్ ఏంటనేది ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ది వచ్చి విటమిన్ సి. ఇది మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మీ బాడీలో పెరిగిందంటే ఆటోమేటిక్గా మీ స్కాల్ప్లో కూడా పెరుగుతుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మీ హెయిర్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ఇది ఎక్కువగా మనకి సిట్రస్ ఫ్రూట్స్లో, కివీలో, సీ బక్థార్న్లో, కరెంట్స్లో, రోజ్ హిప్స్లో దొరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒమేగా 3. ఇది మన జుట్టు యొక్క ఏజింగ్ ప్రాసెస్ని తగ్గిస్తుంది అండ్ మనలో ఉన్న ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి ఫిష్లో, సీ ఫుడ్లో, ఫ్లాక్సీడ్ ఆయిల్లో, అవకాడోస్లో, వాల్నట్స్లో దొరుకుతుంది. ఆ తర్వాత విటమిన్ ఏ. ఇది మన బాడీలో ఉన్న సెల్ రీజనరేషన్ పెంచుతుంది, అలాగే ఏజింగ్ ప్రాసెస్ని కూడా తగ్గిస్తూ ఉంటుంది. ఇది మనకు ఎక్కువగా దొరికేది లివర్లో, కాటేజ్ చీజ్లో, ఎగ్స్లో, క్యారెట్స్లో, పంప్కిన్స్లో ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత జింక్ అండ్ సెలేనియం. ఇది మన బాడీలో ఉన్న హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్కి వ్యతిరేకంగా పోరాడుతుంది అండ్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకు ఎదురయ్యే డ్యామేజెస్ నుంచి కూడా కాపాడుతూ ఉంటుంది. ఇది మనకి ఎక్కువగా దొరికేది ఎందులో అంటే సీ ఫుడ్లోని, ఎగ్స్లోని, బీఫ్లోని, రై బ్రీడ్లోని, మిల్క్లోని దొరుకుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత విటమిన్ ఈ. ఇది మన హెయిర్ రూట్స్ని నారిష్ చేస్తూ ఉంటుంది, అలాగే మన జుట్టుని యూవీ రేస్ నుంచి కాపాడుతూ ఉంటుంది.
సోర్స్ వచ్చి నట్స్, సీడ్స్, ఎగ్స్, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, వెజిటబుల్ ఆయిల్స్. వీటిని ఎక్కువ తీసుకున్నట్టయితే విటమిన్ ఈ లభిస్తుంది మనకి. అండ్ విటమిన్ బి, ఇది మన హెయిర్ గ్రోత్ని పెంచుతుంది అండ్ అంతేకాకుండా మన జుట్టుని బాగా షైన్ అయ్యేలా చేస్తుంది అండ్ ఎలాస్టిసిటీని కూడా పెంచుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా దొరికేది మనకి సెరల్స్లో, నట్స్లో, బ్రాన్లో, ఎగ్స్లో దొరుకుతూ ఉంటుంది. హెయిర్ కలర్, యాక్చువల్గా హెయిర్ యొక్క కలర్ని బట్టి కూడా వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేవి ఆధారపడి ఉంటాయి. అవి ఏంటో చూద్దాం. ఒకవేళ మీ జుట్టు కనుక లైట్ కలర్డ్ హెయిర్ అయినట్టయితే అన్ని ఆయిల్స్ కూడా మీ జుట్టుకి అంత మంచివి కాదు. పీచ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, జోజోబా ఆయిల్, అవకాడో ఆయిల్, కోకోనట్ ఆయిల్ ఇవి మంచివి. కానీ క్యాస్టర్ ఆయిల్ మాత్రం లైట్ కలర్డ్ హెయిర్ ఉన్న వాళ్ళు అస్సలు వాడకూడదు. ఒకవేళ అలా చేసినట్టయితే వాళ్ళ జుట్టు అనేది మరింత ఎక్కువగా డ్యామేజ్ అయిపోయే అవకాశం ఉంది. వీలైతే మీ జుట్టుని రెగ్యులర్గా లెమన్ జ్యూస్తో క్లీన్ చేస్తూ ఉండండి. సో అప్పుడు మీ జుట్టు యొక్క కలర్ అనేది పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత డార్క్ కలర్డ్ హెయిర్ పీపుల్ ఉంటారు. వీళ్ళు ఆలివ్ ఆయిల్ కానీ, ఆప్రికాట్ కెర్నల్ ఆయిల్ కానీ ఎక్కువ వాడితే మంచిది. అండ్ వీళ్ళ యొక్క జుట్టుకు కూడా సిట్రస్ అనేది అంతే మంచిదే. రెడ్ కలర్ టైప్, కొంతమంది జుట్టు రెడ్ కలర్లో ఉంటుంది. వాళ్ళు ఏమేమి వాడాలంటే ఆలివ్ ఆయిల్ మరియు ఆప్రికాట్ కెర్నల్ ఆయిల్ వాడాలి. దీన్ని వాడినట్టయితే వాళ్ళ యొక్క జుట్టు కలర్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒకవేళ మీ జుట్టును మీరు సాఫ్ట్గా మార్చుకోవాలనుకుంటే బర్డాక్ ఆయిల్ కూడా వాడచ్చు మీరు. నెంబర్ 1, సీజన్స్. అంటే వాతావరణంలో వచ్చే మార్పులు కూడా మీ జుట్టు మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి చలికాలం వచ్చిందనుకుందాం, విపరీతమైన చల్లదనం కారణంగా కూడా మీ జుట్టు అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. బయటికి వెళ్ళినప్పుడు హ్యాట్ వాడడం, తక్కువ టెంపరేచర్ దగ్గర బ్లో డ్రైయర్ని యూజ్ చేయడం, అలాగే రూమ్ హ్యూమిడిఫైయర్ ఉంటుంది, దాన్ని కూడా కొనుక్కొని పెట్టుకున్నా కూడా మీకు మంచి యూజ్ ఉంటుంది. అలాగే ఇందాక చెప్పిన మాస్కుల్ని, సీరమ్స్ని, ఆయిల్స్ని రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది. విటమిన్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే వేడిగా ఉన్న వాతావరణంలో కూడా మీరు చాలా ప్రొటెక్షన్స్ తీసుకోవాలి. హ్యాట్ వాడాలి, సన్ ప్రొటెక్షన్ వాడాలి. కాకపోతే బ్లో డ్రైయింగ్ మాత్రం ఎక్కువ వాడద్దు. మాస్కులు, సీరమ్స్, ఆయిల్స్, విటమిన్స్ ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి మొత్తం అన్ని సీజన్స్లోని కూడా. సో ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మొత్తంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్టయితే మీ జుట్టు కొంచెం హెల్తీగా పెరుగుతుంది, ఎక్కువ పెరుగుతుంది అండ్ అంతేకాకుండా మెరుస్తూ ఉంటుంది కూడా. చాలా అద్భుతంగా, చాలా థిక్గా ఉంటుంది. సో వీలైతే అన్ని జాగ్రత్తలు తీసుకోండి. అండ్ నేనేమైనా చెప్పడం మర్చిపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గర్ల్స్. బాయ్. అందరికీ కూడా బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మహిదర్, మీరు అక్కడికి వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి.